మనకి సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక పిటిషన్ అయితే స్వీకరించడం జరిగింది. ఆ పిటిషన్ ఏంది భయ్యా అంటే, మనకి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అలాగే బీసీ వర్గాలు ఉంటాయి కదా. సో వీటిల్లో కూడా వాళ్ళకే కొన్ని రిజర్వేషన్లు ఉంటాయి. సో మరి ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఈ పిటిషన్ అనమాట. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ బీసీ వర్గాల్లో కానీ ఎస్సీ వర్గాల్లో కానీ ఎస్టీ వర్గాల్లో కానీ అందరూ కూడా ఇది డబ్బు లేని వాళ్ళే ఉండరు. కొంతమంది సంపన్నులు ఉంటారు, కొంతమంది పేదరికంలో ఉంటారు. సో అయితే మరి ఈ సంపన్నులు ఎవరైతే ఉంటారో ఈ మూడు వర్గాల్లో వాళ్ళకి రిజర్వేషన్లు అవసరం ఏముంది? ఇంకా అవసరం లేదు కదా, వాళ్ళు ఆల్రెడీ డెవలప్ అయిపోయారు. సో ఇంకా వాళ్ళకి రిజర్వేషన్లు ఎందుకు? వీళ్ళల్లోనే ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈ రిజర్వేషన్లు వర్తించేలాగా మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ పిటిషన్ ముఖ్య ఉద్దేశం అన్నమాట. అయితే ఇది ఎలా ఉందంటే, అంతకుముందు అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో, అంటే కొన్ని సంవత్సరాల వరకు అణగారిన వర్గాలకి కొంచెం సపోర్ట్ అయ్యే విధంగా ఈ రిజర్వేషన్లు తీసుకొద్దాం, దాని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈ రిజర్వేషన్లు తీసేద్దాం అని చెప్పేసి ఏదైతే చెప్పారో, సో మరి ఇప్పుడు కనుక సుప్రీంకోర్టు దీన్ని ఓకే చేసిందంటే ఆటోమేటిక్గా ఏదైతే అంబేద్కర్ గారు ఏదైతే ఆశయంతో ఆ రోజు రాజ్యాంగాన్ని రచించారో సో అది నెరవేరే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉందన్నమాట. సో మరి ఓవరాల్గా విన్నారు కదా. సో విన్న తర్వాత దీని గురించి మరి మీకేమనిపిస్తుంది? మరి ఈ తీర్పు ఏ విధంగా వస్తే బాగుంటుంది అనుకున్నారో కింద కామెంట్ చేసేయండి.